సహజంగా ఎక్కడైనా అవసరం ఉంటే సొంతంగా కష్టపడి సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దిక్కుతోచని సమయంలో మనకు గుర్తుకొచ్చేది అప్పు చేయాలని. ఆ అప్పును చాలా తక్కువ మంది భరోసా, నమ్మకంతో ఎంతో కొంత లాభం ఆశించి ఇస్తుంటారు. అయితే ఆ తెచ్చిన అప్పు ఎంతవరకు ఉపయోగకరంగా వాడుకుంటామనేది ఇక్కడ ప్రశ్న. కానీ ఎంత అప్పు ఇచ్చేవారైనా ఒక పరిమితి దాటినాక మళ్లీ మళ్లీ అప్పు ఇవ్వాలంటే వెనకడుగు వేస్తారు. అయితే తాజాగా ఇలాంటి పరిస్థితి ఓ రాష్ట్రాన్ని నడిపే నాయకుడికే ఎదురైంది. వారిని చూసి రిజర్వ్ బ్యాంకే భయపడింది. కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఎస్బీఐ తలుపులు మూసుకుంది. స్టాక్ ఎక్స్చేంజి మదుపరుల్ని ట్రేడింగ్లో అప్రమత్తం చేసింది. ఇందుకు దేశంలోని ఆర్థిక దిగ్గజాలందరినీ ఇంతలా భయపెట్టింది ఎవరప్పా అని అనుకుంటున్నారా? ఇంకెవరు? ఆ ప్రఖ్యాత ఘనత వహించింది ఏపీ రాష్ట్ర జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేటను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. ఇదేం అప్పుల అప్పారావు ప్రభుత్వనా బాబు అని తల బాదుకుంటోంది. పాలన ఇలా కూడా చేస్తారా అని నోరెళ్లబెడుతోంది. ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారటాన్ని చూసి విస్తుపోతోంది. అక్షరాల 10,11,837 కోట్లు అప్పు చేసి దేశ రాజకీయాల్ని ఉలిక్కిపడేలా చేసింది. అమ్మో, ఏకంగా 14 అంకెల సంఖ్యనా? ఇన్ని డబ్బులేంటని అనుకుంటున్నారా? ఇంత భారీ మొత్తం ఎవరి వద్ద ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్పై అంటే ఆంధ్ర ప్రజలపై ఇంత అప్పులు, చెల్లింపుల భారం పడింది. జగనన్న సర్కార్ విచ్చలవిడి అప్పుల వల్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతూ రావటం వల్ల రాష్ట్రంపై మొత్తం భారం ఈ స్థాయికి చేరిపోయింది. ఎక్కడ దొరికితే అక్కడ ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిస్సహాయ స్థితికి చేరుస్తూ జగన్ సర్కార్ రుణ భారాన్ని పెంచేసింది. మరి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసే కేంద్రం, దాని సంస్థలు ఏమీ అనటం లేదా అంటే, అబ్బే ఇక్కడ ఉంది వైసీపీ ప్రభుత్వం అంటూ భయం, బాధ్యతలు లేకుండా అప్పుల పుట్టను కడుతూనే ఉంది. కేంద్రం హెచ్చరిస్తున్నా, ఆర్బీఐ తప్పుబడుతున్నా ఖాతరు చేయడం లేదీ సర్కార్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది సరే, వాటిని సాధ్యమైనంత వేగంగా తీర్చేందుకేమైనా చేస్తోందా అంటే అది లేదు. మరిన్ని కొత్త అప్పుల్ని ఎక్కడి నుంచి తేవాలో దారి వెతుక్కోండంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్త వహించండి, అక్కడ నిబంధనలన్నీ ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు అని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా జాతీయ బ్యాంకులను అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్కి ఇవ్వాల్సిన 1,800 కోట్ల అప్పును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ వాటికి హామీలు ఇచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇది ఒక తరహా అప్పే. ఇలా చేయటం తప్పని రిజర్వ్ బ్యాంక్ తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సైతం స్పష్టం చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 5,000 కోట్లను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్కు ప్రయత్నించింది. ఆ ట్రేడింగ్లో ఎవరూ పాల్గొనొద్దని స్టాక్ ఎక్స్చేంజ్ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర అప్పుల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అప్పులు విశ్వరూపం దాల్చాయి. జగన్ సర్కార్ చేసిన భారీ రుణాలతో సహా తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి 10,11,000 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్న శ్రీలంకను చూసి కళ్ళు తెరవండని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఢిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. మరోవైపు కాంట్రాక్టర్లకు, సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక చేతులెత్తేస్తోంది. ఆ భారము 1,70,000 కోట్ల వరకు చేరినట్టు అనధికారిక అంచనా. ఆ పెండింగ్ బిల్లులు ఒక రకంగా అప్పుల్లాంటివే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెరసి రాష్ట్రం రుణాల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఎంతో అప్పులు అవసరమే. అయితే రాష్ట్రం మొత్తం జీఎస్డీపీలో అవి 35% మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం. దాన్ని జగన్ వినిపించుకోరు, పట్టించుకోరు. ఫలితంగా అప్పులు 42% దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులు కూడా కలిపితే రుణాలు ఏకంగా 65% దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కిపడుతున్నారు. జగన్ సర్కారులో అభివృద్ధి అంతంత మాత్రమే.
రుణ వృద్ధి మాత్రం ఎన్నో రెట్లు ఎక్కువ. పైగా రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారులు, అధికారులు ఎక్కడ ఎలా అప్పు పుట్టొచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఈ అప్పుల తీరు కేంద్ర ఆర్థిక శాఖను, రిజర్వ్ బ్యాంకును, ఆఖరుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని కూడా భయపెట్టింది. ఈ తరహా అప్పులు, ఇలాంటి మార్గాలు ఎక్కడా ఎన్నడూ చూడలేదని ఆర్థిక నిపుణులు విస్తుపోవాల్సిన పరిస్థితులొచ్చాయి. వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు, సరఫరాదారుల బిల్లుల్ని చెల్లించలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 50,000 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. గత 4 ఆర్థిక సంవత్సరాలుగా ఏటా పెండింగ్ బిల్లుల్ని చెల్లించకుండా ల్యాప్స్ చేసేస్తున్నారు. ఆ తదుపరి బడ్జెట్లోకి వాటిని బదిలీ చేయటం లేదు. కొంత మొత్తంలో ఆ తర్వాత సంవత్సరాల్లో చెల్లించిన పెండింగ్లో ఉన్న మొత్తాలు ఏడాదికి సగటున 30,000 కోట్ల వరకు ఉంటాయని బాధితులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లుల మొత్తం 1,70,000 కోట్లు ఉంటుందని అధికారిక అంచనా. ఈ మొత్తాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, అంటే అంతిమంగా ప్రజలదేనని. ఇందుకు ప్రజలు మేల్కొని ఆలోచించాలని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు ఇలా బయటికి కనిపించేవి ఒకెత్తు. అసలు ఎవరికీ చెప్పకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చి తెచ్చే రుణాలు మరో ఎత్తు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమితిని టీడీపీ ప్రభుత్వం దాటేస్తోందంటూ నానా గోల చేసేవారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అప్పుల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు. అంటే రెట్టింపు అప్పులు చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఏటా మునుపటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన పూర్తి రెవెన్యూ రాబడిలో 90% వరకు ప్రభుత్వ గ్యారంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. జగన్ సర్కార్ దాన్ని 180%కి పెంచింది. ఈ రకంగా అధికారిక అప్పులు రెట్టింపు చేసేందుకు అంగీకరించింది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఏపీఎస్డీసీ, బెవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో మద్యం రాబడిని ఆ కార్పొరేషన్లకు మళ్లించి వాటిని ఆదాయంగా చూపించి అప్పులు పుట్టించింది. అలా ఆదాయం చూపినా బ్యాంకులు ఏపీఎస్డీసీకి అప్పులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ ఆస్తులను తమకు తనఖా పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో విశాఖ నగరంలో ఎంతో విలువైన ప్రభుత్వ భూముల్ని జగన్ సర్కార్ బ్యాంకులకు తనఖా పెట్టేసింది. ఈ పరిస్థితులకు కారణం 2019లో ప్రజలు ఆలోచించకుండా ఓటు వేయటమే అంటున్నారు. ఈ ఆర్థిక దుస్థితి ప్రజలపై పడుతున్న ఆర్థిక అప్పుల భారం తీరాలంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు ఆకర్షించాలని, అప్పటి జగన్ సర్కార్కు ఇవేమీ చేతకానందువల్ల రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భావిస్తున్నారు.